ఈ పిల్లలు ఈ బూతులు వినేది ఎట్లా? అంటే మేడం మీరు చాలా బాగా చెప్పారు మేడం. మీకు బూతులు మాట్లాడకపోతే ఓకే, కానీ బట్టలు ఇప్పేసి చూపిస్తే మాత్రం ఓకేనా మేడం? ఎవరు చెప్పారు? వాటిని వ్యతిరేకించవా మేము? ఎక్కడ వ్యతిరేకించారు మేడం? ఎందుకు ఎక్కడ వ్యతిరేకించారు? ఎప్పుడు వచ్చారు మీరు? ఏ సినిమాలు కనబడతలేవా మీకు? ఏ సినిమాలు కనబడతలేవా? మేము చర్చలు పెడితే మాట్లాడతామండి. వీళ్ళు చర్చ పెట్టారు కాబట్టి మాట్లాడుతున్నాం మేడం. ఈ రోజు చర్చ పెట్టారు కాబట్టి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు పోనీ అత్తయ్య పోనీ అట్లాంటి సినిమాలు రాని లేదండి. మేము ఆ సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నాం. మేము ఒకప్పుడు నిచ్చెనలు వేసుకొని వినండి, మీకు అంత సహనం లేకపోతే కష్టం. మేము నిచ్చెనలు వేసుకొని పోస్టర్లు చింపిన వాళ్ళం. రామ్ గోపాల్ వర్మ సినిమా పోస్టర్లు కూడా చింపిన వాళ్ళం. మేము ఆ పేడ రాసిన వాళ్ళము, తారు రాసిన వాళ్ళం. మేమేమి ఉద్యమాలు చేయకుండా రాలేదు. ఇప్పుడు కూడా సినిమాల గురించి ఎన్నోసార్లు మాట్లాడుతూనే ఉన్నాం. మాట్లాడకుండా అయితే ఉండట్లే. అవి ఆగకపోతే మేమేం చేస్తాము? ఇది నిన్నగాక మొన్న వచ్చింది కాంతారా సినిమా, అట్లా లంచోడుక అనే వర్డ్ ఉంది. మీరేం చేశారు? ఒక ఎనిమల్ సినిమా వచ్చింది, ఒక హీరోయిన్ బట్టలు ఇప్పేసి బ్రా ఇట్లా అని చెప్పిన అప్పుడు మీరేం చేశారు? మేము మాట్లాడామండి. అంటే వాళ్ళు పెద్ద స్టార్స్, వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదైనా చేస్తారు. ఈ చిన్న ప్రొడ్యూసర్లు, ఈ చిన్న ప్రొడ్యూసర్ల దగ్గర పోతే వీళ్ళని ఏదైనా చేయొచ్చు అని మీ కాన్సెప్ట్. మీరు చిన్న ప్రొడ్యూసర్ కార్డ్ వేసుకొని మీ తప్పు ఒప్పైపోదు. మీరు సినిమా ప్రొడ్యూసర్. ఈ రోజు మా సినిమాకే ఎందుకు వచ్చారు మేడం? మీరు ప్రశ్నించడానికి మా సినిమా గురించి ఎందుకు వచ్చారు? మీరు అట్లా నా మీద పోట్లాడితే కాదు. మీ గురించి మా సినిమా మీద కంప్లైంట్ ఇచ్చినందుకు మేము వచ్చాము. అవును, కంప్లైంట్ ఇస్తారు. మరి వాళ్ళు ఇచ్చారు కంప్లైంట్. మిగతా సినిమాల కన్నా ఎందుకే లేరు? ఈ రోజు సోషల్ మీడియాలో పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా వీళ్ళు బోల్డ్ కంటెంట్ చేస్తున్నారు, బోల్డ్ మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద మీరు చర్చ పెట్టి చెప్పొచ్చు కదా. ఇదే సినిమా మీద ఎందుకు చర్చ పెట్టాలి మీరు? కాదండి, మేము మాట్లాడలేదని అనుకుంటే అది మీ అజ్ఞానం. నేను ఎంత మాట్లాడతానో మీరు చూసుకోండి. ఆ కంటెంట్ని మేము సమర్థించలేదు. యానిమల్ సినిమా గురించి మాట్లాడాము. ఈ రోజుకి యానిమల్ సినిమా గురించి ఎప్పుడు టాపిక్ వచ్చినా మాట్లాడతాము. సందీప్ రెడ్డి గురించి, వంగ సందీప్ రెడ్డి గురించి మాట్లాడలేదని మీరు అనుకుంటే ఎట్లా? కాకపోతే మేమేం అడుగుతున్నామంటే అసలు సెన్సార్ బోర్డును కూడా ప్రశ్నిస్తున్నాం. ఇట్లాంటి సినిమాలకు మీరు ఎట్లా సెన్సార్ ఇస్తున్నారని అడుగుతున్నాం. అది ఇప్పుడు మీరేమనుకున్నా మాకు సంబంధం లేదండి. ఈ సినిమా మట్టుకు అభ్యంతరకరంగా ఉంది. మేము అభ్యంతరం అనే సినిమా లేదు. సరే, సినిమా 100% మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా, ప్రతి ఒక్కరికి ప్రతి ఊర్లో ప్రతి మనిషికి తలిగే సినిమా. ఇది నిజాలున్న సినిమా, పచ్చి నిజాలున్న సినిమా. నిజాలు లేకుండా కూడా తీయొచ్చు కదా. కథ గురించి నేనేం మాట్లాడలా. నేను మాటల గురించే మాట్లాడుతున్నా. బూతుల గురించి అవి లేకోకుండా కూడా తీయొచ్చు కదా. రా కంటెంట్ మేడం. అది